సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింధు జలాల ఒప్పందం కింద తమకు నీటి వాటా ఇచ్చేందుకు భారత్ నిరాకరిస్తే తమ దేశం యుద్ధానికి వెళ్తుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో ప్రకటించారు. అయితే ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని నిలిపివేయాలనే భారత్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అయితే బిలావల్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ఇక తాజాగా భుట్టో చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నీటి ఒప్పందం విషయంలో భారత్కి ఆయన ఇచ్చిన హెచ్చరిక అంతర్జాతీయంగా తీవ్ర స్పందన తీసుకొచ్చుకుంటుంది. అయితే బిలావల్ మాటలు దేనికి సంకేతం? అవి నిజంగా ప్రమాదకరమా? సింధు జలాలను అడ్డు పెట్టుకొని పాక్ మళ్లీ యుద్ధం కోరుకుంటుందా? ఒకవేళ అదే జరిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? नहीं मानते दारुल हुकूमत में आपका सिंधु का दिफा किया, हमने ब्रिटानिया में, यूरोप में आपका सिंधु में दिफा किया कि हम होने नहीं देंगे कि अगर भारत हमारे सिंधु की तरफ माली आंख भी दिखाता है तो इंशाअल्लाह ताला हम एक और जंग लड़ेंगे और एक बार फिर उनको शिकस्त दिलवाएंगे। हम इनको बताना चाहते हैं कि आपको सिंतास मुआहिदा मानना पड़ेगा। सिंतास मुआहिदा के तहत 6 में से जो 3 दरिया है वो पाकिस्तान के हवाले और बाकी 3 भारत के हवाले। तो भारत के पास 2 ऑप्शंस है, या माने आलमी कानून माने, अपना सिंतास मुआहिदा माने और अमल दरामद करे। नहीं मानते तो पाकिस्तान एक और जंग करेगी और 6 के 6 दरिये। సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేయడాన్ని బిలావల్ భుట్టో తీవ్రంగా ఖండించారు. ఈ చర్చ చట్టవిరుద్ధమని, దీనిపై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. సింధు నది పరివాహక ప్రాంతంలోని 6 నదులను ప్రస్తావిస్తూ భారత్కు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయని భుట్టో పేర్కొన్నారు. నీటిని న్యాయంగా పంచుకోవాలని, లేదా 6 నదుల నుంచి తామే నీటిని తెచ్చుకుంటామన్నారు. సింధు జలాల ఒప్పందం ముగిసిపోయిందని, అది నిలిచిపోయిందని భారత్ చెప్పడం సరికాదన్నారు. ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. ఎందుకంటే సింధు జలాల ఒప్పందం నిలిచిపోలేదన్నారు. నీటిని ఆపేస్తామనే బెదిరింపు ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు ఆయన. दिफा किया, हमने ब्रिटानिया में, यूरोप में आपका सिंधु में दिफा किया कि हम होने नहीं देंगे कि अगर भारत हमारे सिंधु की तरफ माली आंख भी दिखाता है तो इंशाअल्लाह ताला हम एक और जंग लड़ेंगे और एक बार फिर उनको शिकस्त दिलवाएंगे। हम इनको बताना चाहते हैं कि आपको सिंतास मुआहिदा मानना पड़ेगा। सिंतास मुआहिदा के तहत 6 में से जो 3 दरिया है वो पाकिस्तान के हवाले और बाकी 3 भारत के हवाले। तो भारत के पास 2 ऑप्शंस है, या माने आलमी कानून माने, अपना सिंतास मुआहिदा माने और अमल दरामद करे। नहीं मानते तो पाकिस्तान एक और जंग करेगी और 6 के 6 दरिये। భారత్ చర్చలకు నిరాకరిస్తే హింస మరింత తీవ్రతరమవుతుందని బిలావల్ హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని భారత్ ఒక ఆయుధంగా ఉపయోగిస్తుందని విమర్శించారు. జలాలను న్యాయంగా తమతో పంచుకోకపోతే తాము సింధు పరివాహక ప్రాంతంలోని 6 నదుల నుంచి నీటిని తీసుకుంటామని భుట్టో చెప్పారు. IWT ఇప్పటికీ అమల్లో ఉందని ఆయన అన్నారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ విషయంలో పాకిస్తాన్ సాధించిన పురోగతిని దెబ్బతీయడానికి భారత్ దౌత్యపరంగా ప్రయత్నించిందని మండిపడ్డారు.
కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు అంతర్జాతీయ మద్దతు లభిస్తోందని, ఈ అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా లేవనెత్తడంలో పాకిస్తాన్ విజయం సాధించిందని బిలావల్ తెలిపారు. కాశ్మీర్పై మధ్యవర్తిత్వానికి అనుకూలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారని చెప్పారు. అయితే బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతకు దారితీసేలా కనిపిస్తున్నాయి. నీటి విషయంలో శాంతియుత చర్చలు జరిగితేనే ప్రజలకు ప్రయోజనం. ఇలాంటి తీవ్రమైన మాటలతో కాకుండా శాంతియుతంగా నాయకులు ముందుకు రావాలి. రాజకీయాలు ఒకవైపు, ప్రజల హక్కులు, ప్రత్యేకంగా నీటి హక్కులు మరోవైపు. ఇప్పుడు ఇరు దేశాల నేతలు జవాబుదారీగా వ్యవహరించి మాటలతో కాకుండా చర్చలతో శాంతికి మార్గం వేయాల్సిన అవసరమైతే ఉంది.